నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు, ఒక టైటిల్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ టైటిల్ లక్షల డప్పులు వేల గొంతులు అనే పేరుతో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఒక భారీ బల ప్రదర్శనాల లేకపోతే భారీ ప్రదర్శనలలో తెలియదు కానీ ఆ ప్రదర్శనకైతే ఎక్కడ లేని ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచరించుకున్నదని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వర్గీకరణ అంశాన్ని వదిలేసిందో అప్పటి నుంచి ఈ యొక్క అంశము తెరపైకి వచ్చింది. ఇక ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ నడిగడ్డ పైన ఒక భారీ ప్రదర్శనకైతే మందకృష్ణ మాదిగ బృందం అయితే పూనుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అసలు ఈ యొక్క పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అసలు లక్షల డప్పులు వేల గొంతులు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం వెనకాల ఎవరున్నారు, అసలు ఈ యొక్క కార్యక్రమం ఇప్పటికిప్పుడు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అన్న. ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి, ఎందుకంటే లక్షల డప్పులు వేల గొంతులు అనేది అట్టడుగు వర్గాలలో కూడా పోయినట్టుగా మా కాలోజీ టీవీ పోయినటువంటి సందర్భాలలో వినబడతా ఉంది, కనబడతా ఉంది. అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వచ్చింది మీరు? ఎస్సీ వర్గీకరణ అనేది మా జాతి సుదీర్ఘకాల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష నెరవేర్చడం కోసం దాదాపు 30 సంవత్సరాలుగా ఒక అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం ప్రస్తుతం చివరి దశకు వచ్చింది. ఈ పోరాటంలో ఉన్న న్యాయాన్ని గుర్తించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని అత్యున్నత ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చాలా స్పష్టమైన తీర్పును వెలువడించింది. ఆ తీర్పు వచ్చిన రోజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను మేము అమల్లో తీసుకొస్తాం, దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబెడతామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 5 నెలలు గడిచినప్పటికీ కూడా ఆ హామీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు, దానికి ఒక కార్యరూపం దాల్చలేదు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లో తీసుకురావాలని కోరుతూ మా జాతి ఆకాంక్షను వ్యక్తపరచడం కోసం, మా జాతి ఆవేదన వ్యక్తపరచడం కోసం, దాని ఒక సాంస్కృతిక రూపంగా వ్యక్తపరచాలనే ఒక ఉద్దేశంతో మా అధినేత మందకృష్ణ మాదిగ గారు లక్షల డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి మాదిగ సమాజంతో పాటు ఎస్సీల్లో ఉన్న వర్గీకరణ కోరుతున్నటువంటి 58 కులాలు, అలాగే సమాజంలో న్యాయం కోసం ధర్మం కోసం నిలబడే అన్ని సామాజిక వర్గాలు, అలాగే అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. అందువలన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక కార్యక్రమంగా లక్షల డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా క్షేత్రస్థాయికి వెళ్ళగలిగింది. అందువల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ఒక ప్రాధాన్యత గల అంశం ఎస్సీ వర్గీకరణ. ఇది పరిష్కారం కావాలని చెప్పేసి అన్ని సామాజిక వర్గాలు కోరుకుంటున్నాయి కాబట్టి దీనికి ఆ ప్రాధాన్యత వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది, అసెంబ్లీ వేదికగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఒక ప్రకటన చేసినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఆ ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఇంకా బల ప్రదర్శనలు అవసరం లేదేమో కదా, ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి దామోదర్ రాయ నరసింహ మంత్రి చెప్తా ఉన్నాడు, దాంతోపాటుగా మంత్రివర్గం అంతా చెప్తా ఉంది, ముఖ్యమంత్రి దానిపైన కరెక్ట్ స్టాండ్ పైన ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. ఇంకా ఈ యొక్క కార్యక్రమాలు అవసరం ఉందంటారు? తప్పకుండా అవసరం ఉన్నది. ఎందుకనంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించిన తర్వాత ఆగస్టు 22వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ప్రకటన చేసిండు. ఆగస్టు 22వ తారీఖున మరి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మందకృష్ణ మాదిగ గారితో పాటు ఒక ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి వర్గీకరణను త్వరగా అమల్లో తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించిండు. మంత్రివర్గ ఉపసంఘం కమిషన్ నియమిస్తామని చెప్పారు. అలాగే త్వరలో వర్గీకరణ దాదాపు ఒక 15-20 రోజుల వ్యవధిలో అమల్లో తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు మాల ప్రజాప్రతినిధులందరినీ వెంట పెట్టుకుని పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పటి నుండి వర్గీకరణ సంబంధించిన ప్రక్రియ వేగవంతం కావాల్సిన సందర్భంలో ఆలస్యంగా జాప్యం జరగడానికి, వెనుకడుగు వేయడానికి దారితీసింది. ఎవరైతే వివేక్ వెంకటస్వామి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిండో అప్పటి నుండి రేవంత్ రెడ్డి గారి యొక్క స్పీడ్ తగ్గింది వర్గీకరణ అంశం మీద. అందువల్లనే మంత్రివర్గ ఉపసంఘ నియామకం ఆలస్యంగా జరిగింది. ఆ తర్వాత జ్యుడిషియరీ కమిటీ వేశారు. ఆ కమిషన్ కూడా తన ప్రక్రియనంతా అన్ని జిల్లాల్లో తిరిగి నివేదికలు స్వీకరించడం, దాని మీద అభిప్రాయాలు కోరడం, అభిప్రాయాలు స్వీకరించడం, దానికి సంబంధించిన కసరత్తు కూడా చేయడం జరుగుతున్నది. అదే ఇదంతా దాదాపు 5 నెలల ప్రాసెస్ జరిగింది. ఇవాళ దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలులో తీసుకొచ్చే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడుతున్న రేవంత్ రెడ్డి గారు మరి 5 నెలలు అయినా ఇప్పటికీ వర్గీకరణ అమల్లో తీసుకురాలేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణను అమల్లో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం నిలబడుతుంది. వాళ్ళు హర్యానా రాష్ట్రంలో ఒక ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన ఆ కమిషన్ 15 రోజుల వ్యవధిలోనే మొత్తం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి
ప్రభుత్వం నివేదికగానే వెంటనే ఆ ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేసి ఒక జీవో విడుదల చేసి అక్కడ అమల్లో తీసుకురావడం జరిగింది. మరి హర్యానా ప్రభుత్వం ఇంత వేగవంతంగా అమల్లో తీసుకొచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగల జనాభా అత్యధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణను అమల్లో తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు పడుతున్నది? దీని వెనుక మాలల కుట్ర ఉంది. అందువల్ల రేవంత్ రెడ్డి గారి స్పీడ్ తగ్గిందని మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే వివేక్ వెంకట స్వామి గారు రేవంత్ రెడ్డి గారిని కలవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఉద్యోగులను ప్రజలు ఏకం చేసి సింహగర్జన సభ పెట్టి వర్గీకరణ అడ్డుకుంటామని బహిరంగంగా వాళ్ళు మాట్లాడినారు. వర్గీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ తీర్మానం. సోనియా గాంధీ గారు వర్గీకరణ మీద మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, మల్లికార్జున ఖర్గే గారు చెవిలో డిక్లరేషన్ చేశారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం, కాంగ్రెస్ పార్టీ విధానం ఇవి రెండింటికి అనుకూలంగా వర్గీకరణ ఉన్నా వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పార్టీ పరంగా వాళ్ళ మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఇది ఒక భాగం. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు లేవు, వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని నియంత్రించట్లేదు. పైగా వాళ్ళ కుట్రల వల్ల ప్రభుత్వం వేగం తగ్గించుకొని వర్గీకరణ జాప్యం చేస్తుంది. అందువల్ల ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని విడనాడాలి, వర్గీకరణ వ్యతిరేకుల మీద చర్యలు తీసుకోవాలి, వర్గీకరణ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అడ్డంకులను తొలగించాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా 1000 గొంతుల లక్ష డబ్బుల కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టడం జరిగింది. కాసేపు అసలు గోవింద్ నరేష్ గురించి మాట్లాడుకోవాలంటే ఎంతో మంది దాదాపుగా నాకు తెలిసి మీరు ఎంఆర్పిఎస్ పుట్టుకలో మీరు ఉండకపోవచ్చు. ఎంఆర్పిఎస్ పుట్టి కొద్ది కాలం తర్వాత దాదాపు దశాబ్దన్నర కాలం తర్వాత మీరు ఎంఆర్పిఎస్తో కలిసి ఉండొచ్చు. అసలు గోవింద్ నరేష్ మాదిగా కుడిభుజంగా మందకృష్ణ మాదిగకి ఎట్లా కంటిన్యూ అవుతున్నాడు? అసలు ఏంటి మీ మధ్యలో ఉన్నటువంటి రాపోయింది? వాస్తవంగా మా తరం అదృష్టం ఏంటంటే మా ఊహ తెలిసే నాటికి మందకృష్ణ మా చేతికి ఒక ఎజెండాను అందించిండు. మేము డైరెక్ట్గా ఎంఆర్పిఎస్లో రిక్రూట్మెంట్ అయినాం. మాది ప్రస్తుతం హన్మకొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పులికుర్తి గ్రామం. మాది విప్లవ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి గ్రామం. మేము స్కూల్లో చదువుకునే వయసు నాటికే మాకు దండోర ఉద్యమం పరిచయం అయింది. మందకృష్ణ మా ఊరికి వచ్చిండు. మేము అప్పటి నుండి స్కూల్లో ఉన్నప్పటి నుండి చాలా సభలకు వెళ్ళడం జరిగింది. కానీ నేను ఇంటర్మీడియట్ దశకు వచ్చిన నాటికి, అంటే 2005 సంవత్సరంలో ఇంటర్మీడియట్ దశకు వచ్చే నాటికి ఎస్సీ వర్గీకరణ రద్దయింది. అప్పుడు 2004 నవంబర్ 5వ తేదీలో రద్దయింది. మేము 2005లో ఈ ఉద్యమంలో ప్రవేశించడం జరిగింది. సుప్రీంకోర్టు వర్గీకరణ రద్దు చేసిన తర్వాత 2వ దశ పోరాటం పార్లమెంట్ ద్వారా సాధించుకోవాలని మందకృష్ణ పిలుపునిచ్చి మాదిగ సమాజాన్ని ముందుకు నడుపుతున్న క్రమంలో చదువుతున్న విద్యార్థుల యొక్క ప్రాధాన్యత గుర్తించి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అప్పటికి ఏర్పాటు చేసి దాన్ని బలోపేతం చేస్తున్నాడు. కాబట్టి అన్న పిలుపుని అందుకొని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్లో మేము క్రియాశీలకంగా భాగస్వాములు అయినాం. 2005 నుండి వాళ్ళ 2025 వరకు 20 సంవత్సరాలకు నేను మందకృష్ణ నాయకత్వంలో వాళ్ళ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు మిగతా సమయం అంతా జాతి కోసం ఒక ఫుల్ టైం వర్కర్గా ఈ ఉద్యమంలో కలిసి పనిచేయడం జరుగుతున్నది. ఆ క్రమంలో నేనే కాదు, నాతో పాటు మా జనరేషన్ పనిచేసిన చాలా మంది ఉన్నత విద్యావంతులందరూ జాతి లక్ష్యం నెరవేరాలి, ఈ జాతికి చాలా ఏళ్ల తర్వాత ఒక బలమైన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు రావడం జరిగింది. మందకృష్ణ నాయకత్వంలో మనం తప్పనిసరిగా పనిచేయాలనే ఒక సంకల్పంతో ఇవాళ 20 ఏళ్ళుగా ఈ ఉద్యమంలో ముందుకు సాగడం జరుగుతున్నది. అయితే ఈ క్రమంలో మమ్మల్ని అందరినీ, ముఖ్యంగా చదువుకున్న యువతరాన్ని, చదువుకున్న విద్యార్థులందరినీ మందకృష్ణ వ్యక్తిగతంగా అనేక విషయాలను మార్గనిర్దేశం చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. ఆ ప్రోత్సాహం వల్లనే ఇవాళ మేము ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి రావడం జరిగింది. ఈ ఉద్యమం ఆవిర్భావంలో మేము లేము, అంటే అప్పటికి మేము చిన్నపిల్లలం. అదే సందర్భంలో ఉద్యమం ఒక ఉధృత దశకు వచ్చిన తర్వాత మాకు ఈ ఉద్యమం అర్థమైంది. మా ఊహ తెలిసే నాటికే ఉద్యమం మాకు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత వర్గీకరణ రద్దయిన తర్వాత 2004 నుండి, అంటే 2005 నుండి జరుగుతున్న ఈ ఉద్యమంలో మేము క్రియాశీలకమైన భాగస్వాములైనాం. అంటే ఇప్పుడు లక్షల డప్పులు 1000 గొంతులు అనేటువంటి కార్యక్రమం డైరెక్ట్గా బీజేపీయే చేపిస్తుందని అటువంటి వ్యాఖ్యలు కూడా వినబడతా ఉన్నాయి. అలాంటి వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారు మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా? అసలు బీజేపీకి లక్షల డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమానికి సంబంధం లేదు. అసలు మేము ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళు పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు 30 ఏళ్ళ నుండి జరుగుతున్న పోరాటంలో బీజేపీ పాత్ర లాస్ట్ చివరి దశలో ఉన్నది. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత బీజేపీ పాత్ర ఇందులో మొదలైంది, అక్కడ వరకు జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునేది కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ప్రకటించిన తర్వాత, తీర్పు ఇచ్చిన తర్వాత, ఆ తీర్పును రేవంత్ రెడ్డి గారు స్వాగతించిన తర్వాత, ఆ తీర్పు వచ్చిన రోజే మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిండు. తెలపడంతో పాటు వారికి స్వయంగా కలిసి మాదిగ జాతి యొక్క ఆవేదనను వ్యక్తపరచాలి, జరుగుతున్న విషయాలను ఆయన దృష్టికి తీసుకురావాలి, కృతజ్ఞతలు తెలపాలి, త్వరగా వర్గీకరణ అమలు జరిగేటట్టు చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆగస్టు 22వ తారీఖు, అంటే సరిగ్గా 5 నెలలు అవుతుంది. 5 నెలల తర్వాత ఈ కార్యక్రమం మేము తీసుకున్నాం. 5 నెలలు వాళ్ళకి సమయం ఇచ్చిన వర్గీకరణ అమల్లో తీసుకురావడానికి, వాళ్ళు ఏ రకమైనటువంటి కసరత్తులు చేస్తారో, ఏ రకమైనటువంటి అధ్యయనాలు చేస్తారో అవన్నీ పూర్తి చేసుకోవడానికి 5 నెలల సమయం ఇచ్చినాం. 5 నెలల తర్వాత కూడా వర్గీకరణ అమల్లోకి రాకపోవడం, మరొక వైపు ఎస్సీ వర్గీకరణ లేకుండా వేలాది టీచర్ పోస్టులు భర్తీ చేయడం, ఇంకా లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయబోతున్న క్రమంలో మాదిగ జాతికి మరింత అన్యాయం జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి ఇవాళ మేము 1000 గొంతుల లక్ష డప్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో మా వెనుక ఏ పార్టీ డైరెక్షన్ ఇస్తే మేము మీటింగ్ పెట్టలేదు. మా స్వతంత్రంగా కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం, మా జాతి ఆకాంక్షను నెరవేర్చుకోవడం కోసమే కార్యక్రమాలు పెట్టుకుంటాం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఈ కార్యక్రమం మేము 30 ఏళ్ల కాలంలో మా
జాతి ఆకాంక్షను మా జాతి ఆవేదనను అనేక రూపాలు వ్యక్తపరచడం, ధర్నాలు చేసి వ్యక్తపరచాం, రాస్తారోకోలు చేసి వ్యక్తపరచాం, ముట్టడిలు చేసి వ్యక్తపరచాం, దిగ్బంధాలు చేసి వ్యక్తపరచాం, అలాగే లక్షలాది మంది ప్రజలతో బహిరంగ సభలు పెట్టి కూడా మేము వ్యక్తపరచాం. కానీ తొలిసారిగా 30 ఏళ్ళు ఇన్ని రూపాల్లో మేము మన జాతి ఆకాంక్ష వ్యక్తపరచినాం కాబట్టి తొలిసారిగా సాంస్కృతిక రూపంలో మన జాతి ఆకాంక్ష వ్యక్తపరుద్దాం. సాంస్కృతిక రూపంలో అంటే మా జాతి వాయిద్యం డప్పు. ఈ డప్పు సమాజాన్ని మేలుకొల్పింది, సమాజానికి సేవ చేసింది, సమాజానికి సమాచారం అందించింది. డప్పు ఈ సమాజ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది. మరి ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి డప్పు మన జాతి సాంస్కృతిక వాయిద్యం కదా, ఆ డప్పును చూసి మనం గర్వపడాలి. కాబట్టి ఈసారి డప్పు ద్వారా మాత్రమే మన జాతి ఆకాంక్షను వ్యక్తపరచాలి, మన జాతి ఆవేదన చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ లక్షల డప్పులు వేల గొంతులు అనే సాంస్కృతిక పరిశ్రమ శ్రీకారం చుట్టడం ఇది స్వతంత్ర కార్యక్రమం. ఇది అన్ని వర్గాలను కలుపుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం. దీని వెనక ఏ రాజకీయ పార్టీ లేదు, కేవలం మా జాతి ఆకాంక్ష నెరవేరాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే మందకృష్ణ మాదిగా డైరెక్ట్ గా అవుట్ రైట్ గా బీజేపీకి ఓటు వేయండి అని చెప్పేసి మొన్న ఎలక్షన్స్ టైంలో చెప్పిండు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ అంటే కేవలం బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రమే లేరు, దానిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, XYZ టీడీపీ పార్టీ వాళ్ళు చాలా మంది కూడా ఎంఆర్పిఎస్ ఒక జెండా పైన ఎంఆర్పిఎస్ మీరు వేసుకున్నటువంటి నల్ల కండువా కింద చాలా మంది కూడా తిరుగుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో మందకృష్ణ మాదిగా బీజేపీకి పూర్తి మీ యొక్క కళ నెరవేరిన తర్వాత తాకట్టు పెడతారేమో మమ్మల్ని అనేటువంటి భయాందోళన కొంతమందిలో కలుగుతా ఉంది. దానికి ఏమో వాళ్ళకి సమాధానం చెప్తారు? మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా ఇప్పటికే చాలా సందర్భాలు చెప్పాడు. ఈ 30 సంవత్సరాల కాలంలో నా ఒంటి మీద కండువా మారలేదు, భవిష్యత్తులో కూడా మార్చేయలేదు, నేను పూర్తిగా స్వతంత్రంగా ఉంటాను, నేను ఏ రాజకీయ పార్టీలో చేయను, ఏ రాజకీయ పార్టీలో పదవులు తీసుకొని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో మా జాతి లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ కోసం అనేక పార్టీలకు మేము మద్దతు తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినాం, తర్వాత కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినాం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినాం, ఇప్పుడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నాం. ఇన్నిసార్లు ఇన్ని పార్టీలకు మేము సపోర్ట్ చేసినప్పుడు లేని ఈ కుహానా విమర్శలు ఇప్పుడు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తేనే ఎందుకు వస్తున్నాయనే విషయం వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీజేపీ పార్టీకి ఏ కండిషన్ మీద మేము వాళ్ళకి మద్దతు తెలిపినాం? కేవలం ఎస్సీ వర్గీకరణ మీద. ఇప్పుడు భారతదేశంలో చాలా కుల సంఘాలు ఉన్నాయి, చాలా కులాలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నాయి. కానీ ప్రధానమంత్రి ఏ కుల సంఘం మీటింగ్ పోలేదు, ఎవరి దగ్గరకు వచ్చిండు? ఒక అట్టడుగున ఉన్నటువంటి మాదిగ జాతి మీటింగ్కే రావడం జరిగింది. మాదిగ జాతి మీటింగ్ రావడమే కాకుండా ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో జరుగుతున్న న్యాయ విచారణలో మా మద్దతు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం తరఫున మేము సంఘీభావం తెలుపుతామని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అరే ఒక దేశ ప్రధానమంత్రి వచ్చి బహిరంగంగా లక్షల మంది ప్రజల ముందు మేము మాదిగలకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, మీ ధర్మ పోరాటాన్ని మీకు గెలవడానికి మేము సహకరిస్తామని ప్రకటించిన తర్వాత మరి మేము బీజేపీ పార్టీ సపోర్ట్ చేయకుండా ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి? మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు రాహుల్ గాంధీ గారిని కలిసి ఒక లేఖ రాయండి ప్రధానమంత్రికి వర్గీకరణ కోసం అని చెప్పిండు. వాళ్ళు లేఖ రాయలేదు కదా. మల్లికార్జున ఖర్గే గారు చెప్పిండు ఒక లేఖ రాయమని, చేయలేదు కదా. రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసిండు, మీరు రాహుల్ గాంధీ గారితో, మల్లికార్జున ఖర్గే గారితో, సోనియా గాంధీ గారితో ఒక లేఖ రాయించమని చెప్పిండు కదా. వాళ్ళు ఆ పని చేయించలేదు కదా. ఒక లేఖ రాయడానికి కూడా చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలా? మా కోసం సాక్షాత్తు ప్రజల దగ్గరికి మా మీటింగ్ దగ్గర దిగి వచ్చిన ప్రధానమంత్రికి అండగా ఉండాలన్నప్పుడు మేము ప్రధానమంత్రికి అండగా ఉండాలనుకున్నాం. అందుకే గత ఎన్నికల్లో బేషరతుగా బీజేపీకి సపోర్ట్ చేసినాం, కేవలం వర్గీకరణ సంబంధించినటువంటి ఈ అంశం మీద మాత్రమే. వారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిండు. ఆ ప్రకారం సుప్రీంకోర్టులో జరిగినటువంటి న్యాయ విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయించడం జరిగింది. దాని ఫలితంగా ఇవాళ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అది అంతవరకు మాత్రమే తప్ప అందులో ఏ విధమైన రాజకీయ ఐక్యత అనేది ఏమాత్రం లేదు. బీజేపీ పార్టీలో కలిసేది లేదు, బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యలేదు. కానీ మాకు ఈ 30 ఏళ్ల పోరాటం సఫలీకృతం కావడానికి, ఈ 30 ఏళ్ల ఆకాంక్ష నెరవేరడానికి ప్రధానమంత్రి మోడీ గారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించండి కాబట్టి వారికి కృతజ్ఞతగా ఉండాలనేది మా జాతి యొక్క ఉద్దేశం, మా జాతి యొక్క భావం. మాదిగలు ఏ పార్టీలో ఉన్నా, మాదిగలు ఏ సంఘంలో ఉన్నా వాళ్ళందరూ వర్గీకరణ కోరుతున్నారు, వర్గీకరణ జరగాలని ఆకాంక్షిస్తున్నారు. అందువల్ల ఎంఆర్పీ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ, మందకృష్ణ మాదిగ గారి తీసుకున్న నిర్ణయాలన్నింటినీ వాళ్ళు సంపూర్ణంగా స్వాగతిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ పోరాటంలో అందరూ కలిసి వస్తున్నారు. ఈ 30 ఏళ్లలో మీరు అసలు చేసింది ఈ 30 ఏళ్లలో ఇటు మాదిగ జాతికి కానివ్వండి, ఈ 30 ఏళ్లలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు కానివ్వండి, మందకృష్ణ మాదిగగా అలాగే ఎంఆర్పిఎస్గా మీరు ఏదైతే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ MSFగా మీరు చేసినటువంటి అసలు కార్యక్రమాలు ఏంది, ఏమైనా సక్సెస్ అయ్యాయి అసలు? ఇప్పుడు భారతదేశంలో చాలా కుల సంఘాలు ఉన్నాయి. చాలా కుల సంఘాలలో ప్రతి కుల సంఘం మా కులం బాగుండాలి, మా కులం అభివృద్ధి చెందాలి, మా కులం పైకి రావాలని మాత్రమే కోరుకుంటారు. కానీ మేము గర్వంగా చెప్తున్నాం, మా ఉద్యమం, మా జాతి ఉద్యమం, మా జాతి అధినేత మా జాతి ఉద్యమం చాలా గొప్పగా నడిపించున్నాం. మా కులం బాగుండాలి, మా జాతి బాగుండాలి, మాతో పాటు అన్ని కులాలు బాగుండాలని ఈ దేశంలో ఆలోచించి ఈ దేశంలో అన్ని వర్గాల విముక్తి కోసం పాటుపడే ఒకే ఒక కుల సంఘం, ఒకే ఒక నాయకుడు మందకృష్ణ మాదిగ దండోరా ఉద్యమం. అందులో భాగంగానే మేము ఎస్సీ వర్గీకరణ కోసం ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మందకృష్ణ అన్న తన పేరు పక్క మాదిగని పెట్టుకొని మందకృష్ణ మాదిగగా ప్రకటించుకొని ఈ ఉద్యమం లేవదీసిన
తర్వాత లక్షలాది మంది ప్రజల్లో ఒక మనోధైర్యం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఆత్మస్థైర్యం కలిగింది. దానివల్ల ఈ ఎన్ని తరతరాలుగా మేమైతే కులం పేరు చెప్పుకోవడానికి బాధపడ్డామో, ఇబ్బంది పడ్డామో, దాన్నంతా ఆత్మనిర్ణతనంతా తొలగించుకొని ఇవాళ మాదిగలం అంటే మేము ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మీ కులం పేరు ఏదని అడిగినప్పుడు మేము రెడ్డి అంటే ఎంత ధైర్యంగా గర్వంగా చెప్తున్నారో దానికి 1000 రెట్లు ఎక్కువగా ఇవాళ మేము మాదిగ అని చెప్పుకుంటూ వచ్చినాం. అంటే మాదిగ అనేది నిషిద్ధ పదం, ఇవాళ ఒక ఆత్మగౌరవ పదంగా అది మారింది. ఇవాళ మాదిగ జాతిలో అది గొప్ప సామాజిక సాంస్కృతికమైనటువంటి మార్పు జరిగింది. ఇది గొప్ప ఆత్మగౌరవ విప్లవం. ఇది మొదటి భాగం. మొదటి దశలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సాధించిన తర్వాత 4 ఏళ్ళు అమలు జరిగితే మాదిగ జాతికి 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. స్వాతంత్రం వచ్చినట్టు నుండి మొదలుకొని వర్గీకరణ జరిగేంత వరకు 50 ఏళ్ల కాలంలో మాకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 18,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ వర్గీకరణ జరిగిన 4 ఏళ్లనే దాదాపు 25,000 ఉద్యోగాలు మాదిగ జాతికి లభించడం జరిగింది. అంటే 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. మొదటి దశ ఆత్మగౌరవం వచ్చింది, గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది సొసైటీలో. దీంతో పాటు 25,000 ఉద్యోగాలు కూడా మాదిగలకు వచ్చినాయి. అలాగే విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. మాదిగ బిడ్డలు చాలా మంది డాక్టర్లు కాగలిగిన, ఇంజనీర్లు కాగలిగిన, అలాగే ఉన్నత విద్యావంతులకు సంబంధించిన కోర్సులో వాళ్ళు ప్రవేశించడం జరిగింది. ఇది ఒక రకమైన మార్పు. వీటితో పాటు వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ల రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం కూడా విజయవంతమైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రమోషన్లు రిజర్వేషన్లు పొందుతున్నారు. దీంతో పాటు ప్రపంచంలో ఒక అరుదైన ఉద్యమం, ఎక్కడా లేనట్టు కూడా ఒక అరుదైన ఉద్యమానికి మందకృష్ణ మాదిగ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. చిన్న పిల్లలకు వాళ్ళ గుండెలకు రంధ్రాలు పడితే వాళ్ళకి ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర లేనప్పుడు ప్రభుత్వం ద్వారా ఉచితంగా వాళ్ళకి వైద్యం చేయించాలనే ఒక సంకల్పంతో ఒక పెద్ద ఉద్యమాన్ని 2004 రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగానే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప పథకం అమల్లోకి రావడం జరిగింది. ఆ పోరాటం జరుగుతున్న క్రమంలో మందకృష్ణ అన్న ఆ మీటింగ్ పెట్టుతున్నప్పుడు ఒక చిన్నారి చనిపోవడం జరిగింది. చనిపోయిన సందర్భంగా ఆ ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆ ఆందోళన కొనసాగుతున్న క్రమంలోనే ప్రభుత్వం నుండి రాజశేఖర రెడ్డి గారు మందకృష్ణ మాదిగ గారిని బెదిరించినా కూడా వెనక్కి తగ్గకుండా అక్కడే బలంగా నిలబడి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు అదే రోజు దిగి వచ్చి ఎంతమంది గుండె జబ్బుల చిన్నారులు ఉన్నారో ఆ చిన్నారులందరికీ ఉచిత ఆపరేషన్ చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఆ మీటింగ్కి వచ్చిన రోజే అంబులెన్స్లను పంపించి ఆ రాత్రే అందరినీ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఉచిత వైద్యం చేయించడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఆ మరునాడే రాజశేఖర రెడ్డి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి గారు పేదలందరి కోసం ఒక ఆరోగ్య బీమా అనే పథకాన్ని తీసుకొస్తా అని చెప్పిండు. ఆ ఆరోగ్య బీమా పథకం రూపంలో వచ్చింది ఆరోగ్యశ్రీ పథకం. ఆరోగ్య బీమా పేరే ఆరోగ్యశ్రీ పథకంగా రాజశేఖర రెడ్డి గారు మార్చడం జరిగింది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప పథకం. ఈ పథకం రావడానికి మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటమే ప్రధాన కారణం. అయితే ఇందులో కేవలం మాదిగ సామాజిక వర్గ ప్రయోజనాలు ఉన్నాయంటే లేదు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇవాళ ఉపయోగపడుతున్నది. గర్వంగా చెప్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు 9 కోట్ల మంది పేద ప్రజలకు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఉపయోగపడుతున్నది. ఇది కులంతో మతంతో సంబంధం లేని ఒక గొప్ప కార్యక్రమం. దీంతో పాటుగా 2007లో వికలాంగుల కోసం పోరాటం చేసిండు. మందకృష్ణ మాదిగ గారి దృష్టికి వికలాంగుల సమస్య వచ్చినప్పుడు వికలాంగుల కోసం పోరాటం చేసిండు. కాళ్ళు లేని, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, వినబడలేని వాళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు, అట్లా రకరకాలుగా ఉన్నటువంటి వికలాంగులందరినీ వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరినీ ఒక సంఘటిత శక్తిగా మార్చి లక్షలాది మంది ప్రజలతోని వికలాంగుల మహాగర్జన పెట్టి వీళ్ళ బతుకుల్లో మార్పు రావాలంటే వీళ్ళకి ప్రాథమిక హక్కుగా వీళ్ళ పెన్షన్లు పెంచాలని మందకృష్ణ పోరాటం చేసిండు. ఇది లక్షలాది మంది ప్రజలతో హైదరాబాద్లో జరిగింది. ఈ పోరాటం జరిగిన తర్వాత ప్రభుత్వం హామీ ఇచ్చింది వీళ్ళ పెన్షన్లు పెంచుతామని. ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే పెన్షన్లు పెంచుతాను హామీ ఇచ్చిన తర్వాత హామీని వాళ్ళు నిలబెట్టుకోవడం జాప్యం చేస్తే మందకృష్ణ వికలాంగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. దాదాపు 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ ఆమరణ దీక్ష 1000 రూపాయల పెన్షన్ అంతే ఆమరణ దీక్ష జరిగింది. ఆమరణ దీక్ష ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతమైన తర్వాత అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రకటన జరిగింది. ప్రభుత్వం ప్రతినిధులను పంపి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఆ పెన్షనే ఆనాడు 1000 రూపాయల నుండి ఇవాళ దశల వారీగా అమలు జరుగుతూ ఇవాళ 4000 దాకా పెన్షన్ రావడం జరిగింది. దీంతో పాటు వీళ్ళ పెన్షన్ సాధించిన తర్వాత వీళ్ళతో పాటు పెన్షనర్ల విభాగంలో ఉన్న వాళ్ళు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు. మరి వీళ్ళ పెన్షన్లు కూడా దాదాపు 200 మాత్రమే ఉండేది. 2004 నుండి 2014 వరకు 200 మాత్రమే ఉంది. మరి అన్ని రకాల పెన్షన్లు పెంచుతున్నారు. అలాగే ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటున్నారు, మంత్రుల జీతాలు పెంచుకుంటున్నారు, ప్రభుత్వ బడ్జెట్ పెరుగుతున్నది. కానీ ఈ 200 రూపాయల పెన్షన్ ఎందుకు పెరగట్లేదు అనే ఉద్దేశంతో మందకృష్ణ మళ్ళీ వృద్ధులు, వితంతులు, వికలాంగులందరినీ ఏకం చేసి దాదాపు ఒక 10 లక్షల మందితోని ఉప్పల్లో మెట్రో గార్డెన్లో ఒక బహిరంగ సభను మందకృష్ణ మాదిగ గారు నిర్వహించడం జరిగింది. లక్షలాది మంది ప్రజలు వచ్చిండ్రు, వృద్ధులు, వితంతులు, కర్రలు పట్టుకొని, ఒంటరి మహిళలు అందరు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. వీళ్ళ పెన్షన్లు పెంచాలని చెప్పేసి ఆ రోజు ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగానే అన్ని రాజకీయ పార్టీలు దాన్ని గుర్తించి అన్ని రాజకీయ పార్టీల వేదిక మీదకి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. హామీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే వీళ్ళ పెన్షన్లు పెరిగినాయి. ఇవాళ 2
తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా వీళ్ళ పెన్షన్లు ఇవాళ అందుతున్నాయి. అంటే వికలాంగులకు, వృద్ధులకు, వితంతుల పెన్షన్లు భారతదేశంలో అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ 2 చోట్ల ఆ స్థాయిలో పెన్షన్లు పెరగడానికి కారణం మందకృష్ణ మాదిగ గారే. అయితే వికలాంగులైన, వృద్ధులైన, వితంతులైన, ఒంటరి మహిళలైన వీళ్ళందరిలో కేవలం మాదిగలే లేరు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీటితో పాటు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో మరి తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలు కనుమరుగయ్యే విధంగా ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్న సమయంలో అమరవీరులందరికీ ఒక చరిత్ర ఉండాలి, అలాగే అమరవీరుల కుటుంబాలకు ఒక వెలుగు రావాలి, అమరవీర కుటుంబాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అమరుల తల్లుల కడుపుకోత మహాసభ పెట్టి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు ఉంచడం జరిగింది. ఇందులో కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేరు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని తీసుకురావడం జరిగింది. అమరుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆనాడు ఒక ఉద్యోగం ఇవ్వాలి, అలాగే వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి, వాళ్ళ పక్కా ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు తీసుకురావాలని చెప్పేసి ఆనాడు మందకృష్ణ డిమాండ్ చేయడం జరిగింది. పెద్ద సభను లక్షలాది మంది తీసుకురావడం జరిగింది. అమరుల కుటుంబాలు దాదాపు 1000 మంది అమరుల కుటుంబాలు ఇవాళ ఆ వేదిక మీదకి రావడం జరిగింది. దాని ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చింది, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చింది, అలాగే 3 ఎకరాల భూమి ఇచ్చింది, వాళ్ళ సంక్షేమ సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అది కూడా ఇవాళ 100% మందకృష్ణ పోరాటం వల్ల జరిగిందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు పేదవాళ్ళందరికీ కడుపు నిండా తిండి దొరకాలి. కడుపు నిండా తిండి దొరకాలంటే పేదవాళ్ళు ఆధారపడేది రేషన్ షాప్ ద్వారా వచ్చే బియ్యం మీద ఆధారపడతారు. మరి ఆ బియ్యం కోట ఒక వ్యక్తికి 4 కిలోలు మాత్రమే ఉంది. ఆ బియ్యం కోట పెంచాలనే ఉద్దేశంతో మందకృష్ణ పాదయాత్ర చేసిండు. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు దాదాపు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర చేసిన ఫలితంగా ఆనాడు ప్రభుత్వం ఇవాళ రేషన్ కోట సంబంధించిన బియ్యం 4 నుండి అలా ఆ రోజు 6 కిలోలు పెంచిండు. 6 కిలోలు ప్రస్తుతం 10 కిలోలుగా అమలు జరుగుతున్నది. ఇవాళ పేదవాళ్ళందరూ కాస్తో కూస్తో కడుపు నిండా మెతుకులు తింటున్నారంటే ఆ మెతుకు మీద ఇవాళ మందకృష్ణ పేరు రాసి ఉంది. మందకృష్ణ పోరాటం వల్లనే ఆ రేషన్ కోట బియ్యం కూడా పెరిగిందనే విషయం ఇవాళ ఈ చరిత్ర సాక్ష్యంగా చెబుతున్నది. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ఆ రోజు సుప్రీంకోర్టు ద్వారా కొంతమంది అగ్రకుల శక్తులు నిర్వీర్యం చేయాలని ప్రయత్నాలు చేసినప్పుడు ఆనాడు వరంగల్లో ఎస్సీలను, ఎస్టీలను అంటే దళిత గిరిజనులందరినీ ఏకం చేసి లక్షలాది మంది ప్రజలతో అక్కడ వరంగల్లో పెద్ద సభ నిర్వహించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం ఏ విధంగా అయితే ఉందో యథావిధంగా ఆ చట్టం ఉండాలి, దాన్ని నిర్వీర్యం చేయకూడదు, ఆ చట్టం వల్ల మాకు రక్షణ ఉన్నది కాబట్టి మా రక్షణకు ఉన్నటువంటి ఆ కవచకుండాల లాంటి రక్షణని తొలగించొద్దని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున సభ పెట్టడం జరిగింది. ఆ సభకు లక్షల మంది వచ్చిళ్ళు. భారతదేశంలో ఉన్నట్టు అన్ని రాజకీయ పార్టీ సంబంధించిన పెద్దలందరూ ఆ సభకు రావడం జరిగింది. ఆ రోజు వర్షం పడితే లక్షలాది మంది ప్రజలు వచ్చిన సందర్భంలో వర్షం పడితే ఆ వర్షం నుండి ఎవరు బయటికి పోకుండా కుర్చీలు పైకెత్తి పట్టుకొని ఆ రోజు సభ పెట్టడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ ఢిల్లీ పిలిపించిన తర్వాత ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కొనసాగించాలి, దాన్ని యథావిధంగా ఉంచాలని ధర్నా జరుగుతున్న సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం చట్టం మేము తొలగించట్లేదు, చట్టంలో నిబంధనలు తొలగించట్లేదు, చట్టం యథావిధిగా ఉందని చెప్పేసి ధర్నా జరుగుతుండగానే ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఈ పోరాటం కూడా విజయ తీరాలకు చేరడం జరిగింది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద అనేక అత్యాచారాలు జరిగినాయి. అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వాటిని నిరోధించడం విఫలమైంది. అలాగే అత్యాచారాలకు పాల్పడ్డ వాళ్ళను కఠినంగా శిక్షించడం విఫలమైంది. ప్రియాంక రెడ్డి గారు అత్యాచారం జరిగిన రోజే మానస యాదవ్ అలాగే టేకు లక్ష్మి అనే ఒక ఇద్దరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా అత్యాచారం గురైండ్లు. కానీ ఆనాడు మరి ప్రియాంక రెడ్డి గారి ఇష్యూ భారతదేశ వ్యాప్తంగా ప్రభావితం జరిగింది. వాటితో పాటు మిగిలిన మహిళల మీద జరిగిన అత్యాచారాలను కూడా ప్రభుత్వం నియంత్రించాలి, మహిళలకు రక్షణ కల్పించాలి. ఇప్పటి వరకు మహిళల మీద హత్యలకు అత్యాచారాలు పాల్పడ్డ వాళ్ళని శిక్షించే విధంగా కొన్ని రాష్ట్ర కోర్టులను ఏర్పాటు చేయాలని మందకృష్ణ నాయకత్వం దాదాపు 3 నెలలు ఒక బలమైన పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటాన్ని దశలవారీగా ఉధృతంగా తీసుకెళ్ళడం జరిగింది. ఇందిరా పార్క్లో వేలాది మంది ప్రజలతో ధర్నా చేయడం జరిగింది. తర్వాత డీజీపీ గారు కూడా కలిసి ఆనాడు మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులని భారతదేశంలో మహిళల మీద అత్యాచారాలు నిరోధించడానికి ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏ రాష్ట్రంలో లేవు, ఒక తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. మరి తెలంగాణ రావడానికి ఎవరి పోరాటం కారణం అంటే మందకృష్ణ చేసిన పోరాటమే కారణం. ఈ మధ్య కాలంలో అనాథ హక్కుల కోసం కూడా వాళ్ళకు హక్కులు కల్పించాలి, వాళ్ళకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, వాళ్ళ సంక్షేమం కృషి చేయాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ఎంఆర్పీసీ ఉద్యమం చేపట్టింది. భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని కూడా మేము ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఈ 30 ఏళ్ల ఈ ఉద్యమ ప్రస్థానంలో ఒకవైపు మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకుంటూనే మాదిగ జాతికి రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తూనే సమాజంలో నిరాదరణ గురైన వర్గాలు, ప్రభుత్వాలు గుర్తించలేని వాళ్ళను, అలాగే పాలకులు గుర్తించలేని వాళ్ళను, పార్టీలు గుర్తించలేని వాళ్ళను, అట్లా నిరాధారణ గురైనటువంటి అనేక వర్గాలను చేరదీసి వాళ్ళని ఆదరించి వాళ్ళ హక్కుల సంక్షేమం కోసం పోరాటం చేసింది మందకృష్ణ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం. తద్వారా ఈ దేశంలో మాదిగలు బాగుండాలి, మాదిగలతో పాటు అన్ని వర్గాలు బాగుండాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి ఒకే ఒక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఇంకా ఎవరినైనా కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆ యొక్క ప్రదర్శనకి, ఆ యొక్క మీరు చేసేటువంటి వేల గొంతులు లక్షల డప్పులు కార్యక్రమానికి వారిని ఆహ్వానించడము లేకపోతే వారి యొక్క ప్రత్యక్ష మద్దతును కూడగట్టేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? అది ఇప్పుడు ఈ లక్షల డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమంలో
అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కలవడం ఒక భాగం. మాదిగల్లో ఎవరైతే ప్రముఖులుగా ఉన్నారో వివిధ రాజకీయ పార్టీల్లో వివిధ సంఘాల్లో ప్రముఖులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసుకోవాలని అనుకున్నాం. అందులో భాగంగా మాకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరిని కలవాలనుకున్నామో వాళ్ళందరినీ కలుసుకుంటూ వచ్చినాం. ఇప్పటి వరకు భాగస్వామ్యం చేసుకుంటూ వచ్చినాం. కొంతమంది మేము కలవకపోవచ్చు, కలవని వాళ్ళు తప్పనిసరిగా వచ్చి ఈ పోరాటంలో భాగస్వాములు అయితే మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. వాళ్ళు కలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాలు వర్గీకరణకి ఇప్పటికే బహిరంగంగా మద్దతు ప్రకటించినాయి, బహిరంగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, వాళ్ళ మద్దతును తెలియజెప్పారు. అట్టడుగునున్నటువంటి ఆదివాసీ సామాజిక వర్గం నుండి మొదలుకుంటే అగ్రకులాలైన రెడ్డి సామాజిక వర్గం వరకు ప్రతి ఒక్కరు సభలు పెట్టి సమావేశాలు పెట్టి ఈ పోరాటానికి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇక మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు వివిధ సమూహాలకు వివిధ సంఘాలకు చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది కలిసే ప్రయత్నం చేసినా వాళ్ళు ఈ పోరాటానికి మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొంతమందిని సమయం ఉన్న దృష్టిలో మేము కలవలేకపోయినాం సమయభావం వల్ల. వాళ్ళు బహిరంగంగా వచ్చి మద్దతు తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొంటే మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. అందరం కలిసి మేము ముందుకు వెళ్ళాలనుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది సంఘాలకు రాజకీయాలకు ఖచ్చితంగా మా జాతిని గెలిపించే కార్యక్రమం కాబట్టి అందరినీ కార్యక్రమం భాగస్వామ్యం చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎన్ని పాటలు వచ్చి ఉంటాయి అంటారు? నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా, కొన్ని పదుల సంఖ్యలో పాటలు కనబడుతూ ఉన్నాయి. మీ అంచనా మేరకు కేవలం మీ లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమం పేరు మీద ఎన్ని పాటలు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు? దాదాపు 100 పాటలు అయితే ఇప్పటి వరకు వచ్చినాయి. అందులో చాలా మంది కళాకారులు అంటే జిల్లా స్థాయిలో ఉన్న కళాకారులు, రాష్ట్ర స్థాయిలో కళాకారులు, జాతీయ స్థాయిలో పేరు వంచినట్టు అనేక కళాకారులు కొంతమంది రాశారు, కొంతమంది పాడారు. ఈ రకంగా ఇప్పుడు కొంతమంది కవిత్వం రాశారు. ఈ రకంగా అనేక రూపాల్లో ఈ లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని వాళ్ళ మద్దతు ఇవ్వడం జరిగింది. దాదాపు 100 పాటలు రాయడం జరిగింది. ఆ 100 పాటలన్నిటినీ ఇవాళ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేయడం జరిగింది. అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. వీటితో పాటు దానికి అంతా ఒక అక్షర రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఈ 100 పాటలు ఒక పుస్తకం రూపంలో త్వరలో తీసుకురాబోతున్నాం. ఎన్ని పాటలు వచ్చినాయి, ఎన్ని రకాల పాటలు ఉన్నాయి, ఎవరెవరు పాటలు రాశారు, ఎవరెవరు ఆ పాటలు పాడారు, సంఘీభావంగా వచ్చిన పాటలు ఏమున్నాయి, జాతీయ ఆకాంక్ష వ్యక్తపరిచే విధంగా వచ్చిన పాటలు ఏమిటి, అందులో మాదిగలు రాసిన పాటలు ఎన్ని, ఇతర సామాజిక వర్గాలు రాసిన పాటలు అనే విషయం మీద త్వరలోనే ఒక 2-3 రోజుల్లోనే మేము సమాజానికి పూర్తి ఒక డాక్యుమెంటరీ రూపంలో దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ పాటలన్నిటికీ ఒక అక్షర రూపం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక పుస్తకం కూడా తీసుకురాబోతున్నాం. ఆ పుస్తకం కూడా త్వరలో బయటకు విడుదల చేసి మందకృష్ణ మాదిగ గారి చేతుల్లో విడుదల చేసి ఈ చరిత్ర అంతా బయటపెడతాం. ఫిబ్రవరి 7వ తారీఖు మీ యొక్క కార్యక్రమం ఉంది. ఫిబ్రవరి 5వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ఆ యొక్క ప్రత్యేక అసెంబ్లీలోనే ఒక చర్చకు లేవనెత్తి అక్కడ ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధించి అలాగే బీసీ కులగణకు సంబంధించి 2 అంశాలపైనే ప్రత్యేకమైన చర్చ పెట్టబోతా ఉన్నారు. ఒకవేళ అక్కడి నుంచి ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు ఏది ఉంటే, అక్కడి నుంచి ఒక అనౌన్స్మెంట్ జరిగినట్టు ఏది ఉంటే దీన్ని విజయోత్సవ సభగా ఏమైనా మార్చడానికి అవకాశం ఉంటుందా? అయితే ఇప్పుడు ఫిబ్రవరి 7 లక్షల డప్పులు వేల గొంతులు ప్రదర్శనను మేము ప్రకటించి దాదాపు 4 రోజుల కింద ప్రకటించినాం. ప్రభుత్వం మొన్న 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీ వర్గీకరణ మీద కులగణన మీద ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేయబోతామని వారు మాట్లాడినారు. ఆ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేసి తీర్మానం చేసి వర్గీకరణ అమలు తీసుకొచ్చుకునేందుకు ఒక రూట్ మ్యాప్ ప్రకటిస్తారా, లేదా ఒక నిర్దిష్టమైన గడువు విధించి లేదా 2 రోజుల 3 రోజుల వ్యవధిలో వర్గీకరణ అమల్లో తీసుకొస్తారా, లేదా అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించి వర్గీకరణ వెంటనే అమల్లో చేస్తారా, ఏం జరుగుతున్న విషయం మీద ఇంకా ముఖ్యమంత్రి గారి నుండి స్పష్టత రాలేదు. వారి నుండి స్పష్టత రావాలి. మా కార్యక్రమం 7వ తారీఖు, అసెంబ్లీ సమావేశం 5వ తారీఖు అనుకుంటున్నట్టు వింటున్నాం. దానికంటే ముందు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మరి క్యాబినెట్లో దీని మీద చర్చిస్తారా అనే విషయం ఇప్పుడు వేచి చూస్తున్నాం. క్యాబినెట్లో చర్చించిన తర్వాత దీని మీద క్యాబినెట్ తీర్మానం చేస్తారా, ఆ తర్వాత అసెంబ్లీలో దీని మీద చట్టం చేస్తారా, లేదా క్యాబినెట్ తీర్మానం జరిగిన తర్వాత ఒక జీవో విడుదల చేసి ఎస్సీ వరకైనా వెంటనే అమల్లో తీసుకొస్తారా, ఏదనే విషయం మీద 5వ తారీఖు స్పష్టత వస్తుంది. 5వ తారీఖు స్పష్టత వచ్చిన తర్వాత 7వ తారీఖు మేము ఏం చేయాలనే విషయం మీద మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు 5 నెలల నుండి మేము వేచి చూసినాం. రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండు. ఇక్కడ మాకు అనుమానం ఏమిటంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబెడతాము, దాంతోపాటు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కి ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానికి కట్టుబడి లేకుండా దాదాపు 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే దాదాపు అందులో 70% రావాల్సిన మాకు 20 నుండి 30% రాకుండా మాకు అన్యాయం జరిగింది. ఒకవైపు టీచర్ పోస్టులు మేము నష్టపోయినాం. ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటాడా, లేదా ఫిబ్రవరి 7న లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమం జరగబోతున్నది, లక్షల మంది మాదిగ ప్రజలు తల్లి రాబోతున్నారు కాబట్టి ఈ మాదిగ ప్రజలందరినీ సంతృప్తి పరచాలి లేదా వాళ్ళని శాంతపరచాలనే ఒక ఎత్తుగడతో ఈ ప్రకటన చేసిన అనే విషయం తేలుతుంది. ఈ 2-3 రోజులు తేలుతుంది. 5వ తారీఖు తేలుతుంది. ఆయన ప్రకటనలో నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ వెంటనే అమలు తీసుకురావాలి. ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. కమిషన్ నివేదిక సమర్పించబోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. 2వ తారీఖే సమర్పించబోతున్నా అన్నారు. ఈ రోజు 2వ తారీఖు మరి సమర్పించిందా లేదా విషయం వాళ్ళు స్పష్టపరచాలి. 2వ తారీఖు వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత వాళ్ళు క్యాబినెట్లో తీర్మానం చేస్తారా లేదా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం చేస్తారా, ఏ విషయం అనే విషయం 5వ తారీఖు తెలుస్తుంది. అది 5వ తారీఖు తేలిన తర్వాత
తదుపరి నిర్ణయం ఏంటనే విషయం మళ్ళీ మేము అందరం కూర్చొని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చర్చించిన తర్వాత దాని మీద నిర్ణయం తీస్తాం. ఇప్పటివరకు మా దృష్టి మాత్రం 7వ తారీఖు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా వర్గీకరణ వెంటనే అమల్లో తీసుకురావాలని ప్రభుత్వం డిమాండ్ చేసే విధంగానే మా పోరాట కార్యాచరణ ఉంది. అందులో భాగంగా 1000 గొంతులు 1,00,000 డప్పుల సాంస్కృతిక మహాప్రదర్శన విజయవంతం కావడానికి లక్షల మంది తరలి రావాలని మేము కోరుతున్నాం. అసలు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది ఈ యొక్క ప్రదర్శనకి? మేము ఇప్పటి వరకు ఎల్బీ స్టేడియం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నాం. ఎల్బీ స్టేడియంతో పాటు నిజాం కాలేజ్ గ్రౌండ్ కూడా మేము పర్మిషన్ కోరినాం. నిజాం కాలేజ్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియం ఈ రెండింటిలో ప్రజలందరినీ సమీకరణ చేసి రెండు బృందాలను బాబు జగజీవనరావు విగ్రహం దగ్గర తీసుకొచ్చి ఆ మహానీయుడికి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుండి ర్యాలీ ప్రారంభించారు. అంటే డప్పులు కొట్టడం ద్వారా ర్యాలీ ప్రారంభించుకుంటూ అసెంబ్లీ గన్ పార్క్ దగ్గర నుండి అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ నుండి రవీంద్ర భారతి ముందు నుండి ఆ తర్వాత కామత్ హోటల్ ఆ తర్వాత సెక్రటరియట్ ముందు నుండి ఎన్టీఆర్ గార్డెన్ నుండి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట అంటే ఐమాక్స్ థియేటర్ పక్కన అక్కడ దాకా ర్యాలీ నిర్వహించాలి. అక్కడ పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి మేము అనుకున్నాం. దీనికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి మేము లేఖ కూడా ఇవ్వడం జరిగింది. మొన్ననే సిపి గారిని కలిసి లేఖ కూడా సమర్పించడం జరిగింది. అలాగే నిజాం కాలేజ్ గ్రౌండ్ కోసం పర్మిషన్ కోసం లెటర్ పెట్టడం జరిగింది. ఎల్బీ స్టేడియం పర్మిషన్ కోసం కూడా లెటర్ పెట్టడం జరిగింది. అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. రేపో ఎల్లుండో దాని మీద పర్మిషన్ అనే విషయం మీద ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడైతే దాంతో వర్క్ ప్రాసెస్లో ఉంది. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం అనుమతిస్తే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా డప్పులు కొట్టడం ద్వారా మా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ ఈ ర్యాలీ నిర్వహించి మా జాతీయ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్తాం. ఒకవేళ 6వ తారీఖు నుంచే మిమ్మల్ని మీతో పాటుగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళని మీ నాయకుడు అయినటువంటి మందకృష్ణని అందరినీ కూడా హౌస్ అరెస్టుల పేరు మీద అరెస్టులు ప్రభుత్వం చేయబోనితే ఆ తర్వాత మీ రెస్పాన్స్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ప్రజాప్రభుత్వం కొలువు ఉన్నది, నిరంకుశాన్ని నియంతృత్వాన్ని మేము తొలగిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, ప్రజల హక్కులను కాపాడుతాం అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. మరి దానికి కట్టుబడి ఉంటాడా, దానికి విరుద్ధంగా పరిపాలన చేస్తాడనే విషయం 6వ తారీఖు ప్రజలు తెలుసుకుంటారు. ఇవాళ నిజంగా ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రాథమిక హక్కులను ప్రజా హక్కులను స్వేచ్ఛ వీటిని స్వాతంత్రాన్ని మేము నిలబెడతామని ప్రకటించడంలో నీతి నిజాయితీ ఉంటే మా సభకు అనుమతి వస్తుంది, మా సభకు పర్మిషన్ ఇస్తారు, మా ర్యాలీకి అనుమతి ఇస్తారు, ప్రభుత్వం సహకరిస్తుంది. దానికి విరుద్ధంగా ఈ నియంత్రిత చర్యలను మళ్ళీ గతంలో కేసీఆర్ ఎట్లయితే చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డి చేయాలని అనుకుంటే మరి కేసీఆర్కి ఏం జరిగిందో రేవంత్ రెడ్డి గారు తెలుసు. అవైపు పోవడని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇస్తాడని, ఈ ర్యాలీకి అనుమతి ఇస్తాడని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వమే వర్గీకరణకు అనుకూలంగా ఉందని చెబుతున్నప్పుడు, ముఖ్యమంత్రి గారే స్వయంగా శాసనసభలో ప్రకటించినప్పుడు మరి మా శాంతియుత ర్యాలీకి, మా సాంస్కృతిక ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏమున్నది? మేము ముందే చెప్తున్నాం కదా, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నాం. మా డప్పును వాయించడం ద్వారానే మా ఆకాంక్ష వ్యక్తపరచాలనుకుంటున్నాం. దీనికి అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ముందుకు రావాలి, సహకరించాలని మేము కోరుతున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కావాలని అరెస్టులు చేయించాలని, ముందస్తు అరెస్టులు చేయించాలని, నిర్బంధం పెట్టాలని చూస్తే నష్టపోయేది ప్రభుత్వమే. చివరగా అసలు ఎంఆర్పిఎస్ అంటే చాలా మంది గుంపు, అంటే దాదాపుగా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, అంతే మనకు మామూలుగా డప్పు నుంచి మొదలుపెట్టి ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ వరకు కూడా ఉన్నారు. ఇప్పుడు గోవింద్ నరేష్ మాదిగాని ఇన్ని రోజుల పాటుగా ఉద్యమకారుడిగా చూస్తా ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధుడిగా ఈ వచ్చేటువంటి కాలంలో చూడడానికి అవకాశం ఉంటుందా? అట్లాంటి ఆలోచన ఏమన్నా ఎంఆర్పిఎస్ చేయబోతా ఉందా? ఇప్పుడు మందకృష్ణ అన్న మా జాతి మార్గనిర్దేశకుడు. మందకృష్ణ అన్న ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా, మందకృష్ణ అన్న ఆలోచన వెలుగులో, మందకృష్ణ అన్న నిర్ణయాల మేరకు మేము అందరం ముందుకు సాగుతాం. మా అంతిమ నిర్ణయం మందకృష్ణ మాదిగ గారి చేతులకు అప్పగించాం. మందకృష్ణ అన్న ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము ముందుకు సాగుతాం. ఇప్పుడు మిగతా అన్నిటికన్నా మందకృష్ణ మాదిగ కార్యకర్తగా మేము గర్వపడుతున్నాం, మందకృష్ణ మాదిగ గారి ప్రతినిధిగా మేము గర్వపడుతున్నాం. ఇప్పటికీ ఈ సమాజంలో మాలాంటి వాళ్ళందరికీ ఇవాళ మాదిగ సమాజంలో, బయట సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం రావడానికి కారణం మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ విధానాన్ని అమలు పరిచినా దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎల్లుండి జరిగేటువంటి ఒక కార్యక్రమం 7వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమానికి ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎట్లా వీళ్ళ యొక్క తరలింపు ఉండబోతా ఉంది? ఏదైనా మరి మందు విందు చిందులు ఏమైనా ఏర్పాటు చేసి పిలుస్తున్నారా, లేకపోతే ఎట్లా నడబోతా ఉంది? మా ఈ 30 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో అలాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేయలేదు, అలాంటివి మా జాతిలో ఉండవు. మేము ఎప్పుడు మీటింగ్ పెట్టినా మా జాతి ప్రజలు స్వచ్ఛందంగా ప్రతి ఇంటి నుండి డబ్బులు పోగు చేసుకొని, వాహనం ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా తరలి వచ్చారు. నోట్లు రద్దయిన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మా ప్రజలు కూలీ పోయి డబ్బులు వేసుకొని వాహనాలు ఏర్పాటు చేసుకొని వచ్చిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఉంది. ఇప్పుడు కూడా మందకృష్ణ అన్న అదే పిలుపునిచ్చిండు. మీరు మీ దగ్గర ఉన్న డబ్బులను పోగు చేసుకొని, ఇంటికి డబ్బులు వేసుకొని స్వచ్ఛందంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని తరలి రమ్మని పిలుపునిచ్చిండు. ఆ విధంగా అన్ని గ్రామాల మాదిగ ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు డప్పు కొనుక్కోమని చెప్పిండు. ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల్లో
మాదిగ ప్రజలందరూ సొంతంగా డప్పు కొనుక్కోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి ఇప్పటికే చాలా డప్పులు కొనుక్కున్నారు. ఇంకా మార్కెట్లో డప్పులు దొరకట్లేదు. డప్పుల కోసం వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు. డప్పుల తయారీలో కొంత ఆలస్యం జరుగుతుంది. డప్పులు ఎక్కడ అవైలబుల్ లేవు. ఇక్కడ డప్పులు అవైలబుల్ లేకపోతే మహారాష్ట్రలో కొనుక్కోవడానికి, ఆంధ్రప్రదేశ్లో కొనుక్కోవడానికి, కర్ణాటకలో కొనుక్కోవడానికి కూడా మా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుండి తెప్పించుకుంటున్నారు. డప్పులకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉన్నది. డప్పులు కొనుక్కునే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దీంతో పాటు మాదిగ సమాజం తరతరాలుగా వెనుకబడి ఉంది కాబట్టి వీళ్ళు ఒక న్యాయమైన పోరాటం కోసం ఉద్యమం చేస్తున్నారు కాబట్టి సానుభూతితో, మానవతా దృక్పథంతో ఈ మాదిగ ప్రజల్ని సానుకూలంగా మనం ముందుకు సాగేదానికి కావాల్సిన సహకారం అందించాలని సమాజంలో కొంతమంది ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ శ్రేయోభిలాషులుగా ఉన్నారు, మద్దతుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ ఆర్థిక చేయూతను అందించి డప్పులు కొనడే విషయంలో కానీ, వాహనాలు సమకూర్చే విషయంలో కానీ, రేపు కార్యక్రమం విజయవంతం అయ్యే విషయంలో కానీ వాళ్ళందరూ తమ సంపూర్ణ సహాయ సహకారాలు కూడా వాళ్ళు అందివ్వడం జరిగింది. ఆ రకంగా సమాజం ఇచ్చే మద్దతుతోని మాదిగలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సౌకర్యాలతో పాటు లక్షలాది మంది ప్రజలు ప్రతి గ్రామం నుండి రేపు హైదరాబాద్ నగరానికి తరలి రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10,000 గ్రామ పంచాయతీలో మాదిగ బిడ్డలు ఉన్నారు. ప్రతి గ్రామ పంచాయతీని మాదిగ బిడ్డలు వాహనాలు ఏర్పాటు చేసుకుని రేపు పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. మాదిగలతో పాటు ఇప్పటికీ అన్ని కుల సంఘాలు కూడా మద్దతు ప్రకటించినాయి కాబట్టి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు కూడా వాహనాలు ఏర్పాటు చేసుకొని సంఘీభావంగా రాబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి 7వ తారీఖున ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శన హైదరాబాద్ వేదికగా జరగబోతున్నది. డప్పును వాయించడం ద్వారా, డప్పు వాయిద్యం ద్వారా హైదరాబాద్లో ఒక కొత్త చరిత్ర నిర్మించడానికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతి సిద్ధపడబోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవం, తెలంగాణ రాష్ట్రం యొక్క విలువ పెరిగే విధంగా మా డప్పు ప్రదర్శన ఉంటుంది. దానికి ప్రభుత్వం సహకరించాలని మేము కోరుతున్నాం. ఎస్ థ్యాంక్ యూ అన్న. ఇదే గోవింద నరేష్ మాదిగ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా గోవింద నరేష్ మాదిగతో పాటుగా ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముందు నుంచి కాళోజీ టీవీ ముందు నుంచి కూడా ఒక ప్రసారాలను అయితే అందిస్తూ ఉంది. ఖచ్చితంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా కాళోజీ టీవీ అయితే ముందు వరుసలోనే ఉంది. అది చూస్తున్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. 7వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను డీటెయిల్డ్గా అందించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి కాళోజీ.